ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాసనేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షక వీక్షకులందరికీ చాలా విశేషమైన ఈ గురు పౌర్ణమి ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. పది 7/2025 గురువారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:36 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:39 మొదలవుతుంది. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రాత్రి 1:47 వరకు. తదుపరి పాడ్యమి తిథి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉన్నది. ఈరోజు యోగం ఐంద్ర యోగం రాత్రి 9:13 వరకు. తదుపరి వైద్యుతి మహాపుణ్యకాల యోగం. ఈరోజు కరణం భద్రకరణం పగలు 3:27 వరకు. తదుపరి బాలవకరణం. ఈరోజు శుభ సమయాలు ఉదయం 11:25 నుండి 12 గంటల వరకు. తిరిగి సాయంకాలం 6:25 నుండి 7:13 వరకు. ఈరోజు రాహుకాలం పగలు 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. పునః మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 3:20 నుండి 5:01 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 1:08 నుండి 2:48 వరకు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవిగురులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, ధనుస్సు రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలిస్తూ మరి గురుమౌఢ్యమి తొలగిపోయి గురుడు ఉదయించినటువంటి వేళ గురు పౌర్ణమి రావడం చాలా అద్భుతం. ప్రతి ఒక్కరూ దయచేసి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని వినండి, చూడండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. న గురోర్ అధికం తత్వం న గురోర్ అధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ప్రతి ఒక్కరికి కూడా వ్యాస పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమికి ఇటువంటి శుభ సందర్భానికి, ఇటువంటి శుభ గడియలకి ప్రతి ఒక్కరిని కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా గురువు అంటే అంధకారంలో అజ్ఞానంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక బిడ్డని జ్ఞానం అనేటువంటి వెలుగులో తీసుకొచ్చేటువంటి ఒక శక్తే గురువు. అసలు మన ఇంట్లో గురువు ఎవరు అంటే మొట్టమొదట తల్లి ప్రథమ గురువు. తర్వాత అధికమైనటువంటి తల్లి కన్నా అధికమైనటువంటి ఆకాశతత్వం ఉన్నటువంటి వ్యక్తి తండ్రి. అందుకే తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన గురువు లేడు అని పాదపద్మాలకి ముందు నమస్కారం తల్లిదండ్రులకే వేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఆరాధన చేయడం వల్ల ఆ గురువు యొక్క ఆరాధనకి విశిష్టమైనటువంటి శుభయోగం లభిస్తుంది. గురువు యొక్క ఆరాధన కనుక ఎవరైతే క్రమశిక్షణగా చేస్తారో, గురు భక్తి భావన అనేది చాలా విశేషం. ఆ గురు భక్తి భావనతో గురువు యొక్క ఆరాధన
ఎవరైతే చేస్తారో వారికి స్వర్గతుల్యమైనటువంటి సుఖ జీవితం ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడైనటువంటి వ్యక్తి కూడా శాంతిపుడి కొలువులోకి వెళ్ళి గురువుకి నమస్కారం చేసి ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ప్రార్థన చేసేవాడు. అందుకే మహావిష్ణు స్వరూపమైన కృష్ణుడు లాంటి వాడే తన యొక్క గురువు పాదపద్మాలను పట్టుకుని విద్య నేర్చుకుని ప్రపంచానికి లోక సంరక్షణార్థం చేస్తున్నటువంటి వేళ మరి ఈ గురు పౌర్ణమి నాడు మీ తల్లిదండ్రుల పాదపద్మాలకి ప్రతి ఒక్కరూ నమస్కారం చేయాలి. మీ యొక్క తండ్రి గారి కష్టాన్ని అర్థం చేసుకుని పిల్లలందరూ చదువుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు తల్లిదండ్రుల పాదపద్మాలకి నమస్కారం చేసి పరీక్షలు రాసే వాళ్ళందరూ ఈరోజు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు, అంటే మీరు ఎప్పుడైనా ఒక ఉన్నతమైన వ్యక్తి ఇంటర్వ్యూ చూశారనుకోండి, దీనికి కారణం మా నాన్నగారే, దీనికి కారణం మా అమ్మగారే అని చెప్పుకుంటారు. కారణం ఏంటంటే తల్లిని మించిన తండ్రిని మించిన గురువులు లేరు. అలాగే తత్వజ్ఞానాన్ని ప్రబోధిస్తాడు గురువు. తన బిడ్డ కాకపోయినా, తన కడుపును పుట్టకపోయినా తనకున్న విద్యనంతా ధారపోస్తాడు. అంతటి మహాశక్తి గురువు దగ్గర ఉంది. కాబట్టి గురువులకు పాదపద్మాలకు కూడా ప్రతి ఒక్కరూ నమస్కారం చేసి ఆ గురువు చెప్పిన విద్యని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ఆదరించి ఆ యొక్క గురువు చెప్పిన మార్గంలో నడుచుకుని వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా ఆ చదువు వంటబడుతుంది, జ్ఞానం వస్తుంది, సంస్కారం వస్తుంది. గురువు వల్ల మాత్రమే సంస్కారం వస్తుంది. అందువల్ల మరి ఈరోజు విశేషించినటువంటి గురువారంతో గురు పౌర్ణమి పడింది. చూడండి ఎంత అద్భుతమో. అటువంటి రోజుని మనందరం కూడా మనకి దగ్గరలో ఉన్న గురుక్షేత్ర సందర్శన చేసి గురు పౌర్ణమి వ్రతాన్ని ఆచరణ చేసుకుని చక్కగా గురు పౌర్ణమి వ్రత విధానంలో ప్రతి ఒక్క గురువు పాదపద్మాలకి నమస్కారం చేసుకుని, గురువును మించిన దైవం లేదు, గురువును మించిన శక్తి లేదు, గురువును మించిన తత్వజ్ఞానం లేదు అని నమ్మిన వాళ్ళకి ఆ గురువు ఆశీర్వచనం ఉండి సాక్షాత్తు పరమేశ్వరుడి కోపాన్ని కూడా గురువు యొక్క పాద నమస్కారమే తగ్గిస్తుంది, గురువు అనుగ్రహం ఉంటే. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులకి ఇక్కడ నుండి వీరి జాతకంలో చాలా పెనుమార్పులు అధికంగా ఉంటాయి. మేషరాశి వారికి చాలా సక్రమమైనటువంటి ప్రతి పనిలోనే కూడా ఆచితూచి వ్యవహారం చెయ్యండి. ఏలినాటి శని యొక్క ప్రభావం, పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం, తృతీయ విక్రమ స్థానంలో ఉన్న గురువు యొక్క ప్రభావం వెరసి జాగ్రత్త పాటించాలి అని ఆ యొక్క ప్రకృతి గ్రహస్థితి సందేశాన్ని ఇస్తోంది. తొందరపడి ఎవ్వరితో కూడా వాదించవద్దు. నిర్లక్ష్యం ఏ విషయంలో కూడా పాటించకండి. ప్రతిదీ కూడా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతిదీ కూడా అప్రమత్తంగా మీకు సంబంధించిన వాటిల్లో మీరే అధికంగా శ్రద్ధ తీసుకుని చేస్తూ ఉండండి. ఇక నుండి మేషరాశి వారికి కొత్త అనుభవాలు అనుభూతులు ఎదురయ్యే రోజులు వస్తున్నాయి. అందువల్ల చక్కగా మేషరాశి వారు గురు పౌర్ణమి గురుదేవతల ఆలయానికి వెళ్ళండి. శనగల్ని పసుపు రంగు వస్త్రంలో మూట కట్టుకుని చక్కగా గురుదక్షిణ భావంగా అక్కడ ఉన్న పండితులకు ఇవ్వండి. ఖచ్చితంగా మేషరాశి వారికి శుభం చేకూరుతుంది. సాయిబాబా వారి ఆరాధన చేయడం మేషరాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభ సంపద యోగ్యతా మాలిక ఇక నుండి మొదలవుతోంది. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క బలం ఆ యొక్క రాశిచక్రంలో ఉన్నటువంటి శుక్రుడి మీద పడి, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి వాక్ కుటుంబ స్థానంలో గురుడి యొక్క ఉదయింపు మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా రాజయోగ సంపద వృషభ రాశి వారికి చేకూరుతుంది. అన్నింటా విజయం సాధిస్తారు. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న ప్రతి అవిచ్ఛిన్న వాతావరణం వృషభ రాశి వారికి
ఇక నుండి చాలా విశేషించి కుటుంబ సభ్యులందరూ మీ మాట వింటున్నారు, కుటుంబం అంతా బాగుంది అనేటువంటి స్థితి ఈ వృషభ రాశి వారికి ఇక నుండి జరుగుతోంది. ప్రతి ఒక్కర వృషభ రాశి వారికి చాలా విశేషించినటువంటి యోగం. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో మీరు తీసుకునేటువంటి శ్రద్ధ, భక్తి అంతా పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకునే స్థితి ఈ గురు పౌర్ణమి వృషభ రాశి వారికి ఇస్తోంది. గురుదేవతల ఆలయానికి వెళ్ళి చక్కనైనటువంటి గురుదేవతా స్తోత్ర పారాయణ చేయండి, కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ గురు పౌర్ణమి మీ జీవితంలో చాలా పెను సంచలనాత్మకమైన మార్పులు వస్తాయి. పాత జీవితానికి స్వస్తి చెప్తారు, కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు. ఇదే గురు పౌర్ణమి మిథున రాశి వారికి ఇచ్చే ఆశీర్వచనం. సాక్షాత్తు గురుదేవతల యొక్క ఆరాధన చేస్తూ శనగల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి చక్కగా ఇవ్వండి. ఆ యొక్క దాన ఫలితం మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా కర్మదోషాలు నివారణ చేస్తూ జీవితంలో ఎదగాలి అనేటువంటి ఆలోచన పురస్ఫురణ చేస్తూ చంద్రబలంతో ఎదుగుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రుడు 7వ స్థానంలో చాలా అభివృద్ధిలో ఉన్నాడు. అందువల్ల ఆలోచించి తీసుకునే నిర్ణయమే మీకు కలిసి వస్తుంది. గురుదేవత పారాయణం, గురుదేవత స్తోత్ర పారాయణం, గురుదేవత ఆరాధన అన్నీ మీకు కలిసి వస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి అన్ని విషయాల్లో కూడా శుభమౌలికమైనటువంటి చర్చలు, శుభమూలికమైన ఖర్చులు మొదలైపోతాయి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీకే కానీ ఏదైనా ఒక సంబంధం, మంచి సంబంధం కుదరడం కానీ, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం జరగడం కానీ, లేకపోతే మీరు పెద్దరికం వహించేటువంటి శుభ కార్యక్రమానికి మీరు పెద్దరికం వహించే విధంగా ఉండడం కానీ ఇత్యాదివన్నీ జరిగినప్పుడు ద్వాదశ గురుడు శుభమూలిక వ్యయాన్ని ఇస్తూ మీ రాశి వైపు వస్తున్నటువంటి రోజులు కాబట్టి బాధ్యతలు పెంచుతున్నాడు ఈ గురు పౌర్ణమి నుండి. అన్నింటా కూడా శుభమాలిక అధికంగా ఉంటుంది. కొద్దిగా పరీక్షాకాలం ఉంటుంది. బుధుడు రాశిచక్రంలో ఉన్నప్పుడు కొద్దిగా పరీక్ష ఉంటుంది, కంగారు పడకండి. మీరు చేయవలసిందల్లా చక్కనైనటువంటి జీవిత కాలంలో మీరు అనుభవించబోయేటువంటి ప్రతి స్థితి కూడా మీరు రాజయోగంలో అనుభవించబోతున్నారు. కర్కాటక రాశి వారు రాశి పెట్టుకోవచ్చు. మీకు శుభం జరగబోతోంది ఈ రోజు నుండి. గురుదేవతా స్తోత్ర పారాయణ చేస్తూ శనగల్ని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా, గురుదక్షిణతో సహా దానం ఇవ్వండి. మీకు అన్నీ శుభం జరుగుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి అన్నిటికంట విశేషించినటువంటి రాజయోగ సంపద ఈ గురు పౌర్ణమి నుండి 100% సింహరాశి వారికి రాబోతున్నది. అన్నిటికన్నా అసలు మీరు జీవితంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని, అంటే ఊహ కందని పరిస్థితులు, ఊహ కందని ఈ యొక్క రాజయోగ సంపద మీ యొక్క స్థితిని ఆకాశంలో ఉండబోతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సింహరాశి వారు విద్యార్థులు ఉంటే మాత్రం 100% ఖచ్చితంగా 100% పాస్ అవుతారు. పరీక్షలు ఉత్తీర్ణత శాతం సాధిస్తారు. ముఖ్యంగా చదువులో మాత్రం అద్భుతంగా రాణింపు ఉంటుంది. ఇంకా రుణం విషయానికి వస్తే ఖచ్చితంగా అప్పులన్నీ తీరిపోతాయి. అసలు అనుకోరు అన్నమాట. ఈ గురు పౌర్ణమి తర్వాత మీకు అప్పు అనేది లేకుండా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. కర్మస్థానం ఎప్పుడైతే శుభపడిందో మీ జీవితం సుఖప్రదంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి వారి గురుదేవతా స్తోత్ర పారాయణ చేసుకోండి. అన్నింటా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు,
హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న ఈ యొక్క కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శని యొక్క తీవ్ర బలం ఈ రోజు నుండి మీ యొక్క రాశి మీద ఎక్కువగా ఉండి ఒకానొక సమయంలో విపరీతంగా తగ్గుముఖం పడుతుంది. అంటే విపరీతంగా తగ్గుముఖం ఎప్పుడు పడుతుంది? 12వ తారీఖు నుండి తగ్గుముఖం పడుతుంది. అంతవరకు కూడా ఈ 10వ తారీఖు, 11వ తారీఖు, ఈ 2 రోజులు, 12వ తారీఖుతో సహా ఈ 3 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వారు. ఎందుకంటే శని దృష్టి ఎప్పుడైతే పడిందో సప్తమ దృష్టి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. 12 తర్వాత చాలా అద్భుతంగా 12వ తారీఖు జూలై 12 తర్వాత చాలా బాగుంటుంది కూడా. అందువల్ల గురువు దశమ కేంద్రంలో ఉండి మీ యొక్క కీర్తి చంద్రికల్ని పెంచుతారు. మీరు లేకపోతే అసలు ఇల్లంతా బోసిపోతోంది, వాతావరణం అంతా, ఆఫీస్ అంతా ఇబ్బంది పడుతోంది అనే విధంగా తీసుకుని వస్తారు. అందువల్ల కన్యారాశి వారికి మాత్రం ఈ యొక్క గురు పౌర్ణమి గురుదేవతల ఆలయానికి వెళ్ళడం వల్ల కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులా రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి ఇది మొత్తం బ్రహ్మవాక్కు కార్యక్రమంలోనే చాలా విశేషించి అందరికీ నచ్చుబడయ్యేటువంటి మాటలు ఈ తులారాశిలోనే వస్తాయి. అష్టమ శుక్రుడు బ్రహ్మాండమైన రాజయోగం, భాగ్యగురుడు గురుదృష్టి భావన, తులారాశి వారికి రాజసంపద యోగం. అలాగే ఏకాదశ స్థాన కుజికేతువులు, ముఖ్యంగా తృతీయ విక్రమ స్థానంలో చంద్రుడి యొక్క దృష్టి భాగ్యస్థానం మీద పడ్డం. నిజంగా చెప్పాలంటే మొత్తం 12 రాశుల్లోని ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు చాలా బాగుంది అని చెప్పచ్చు, అద్భుతంగా ఉందని చెప్పచ్చు. వీరికి ఒక శుభ కార్యక్రమం జరిగేటువంటి సందర్భం వచ్చేసింది అని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా తులారాశి విద్యార్థులు, చదువుకునే పిల్లలు మీ తల్లిదండ్రుల పాదపద్మాలకి నమస్కారం చేయండి. ముఖ్యంగా తండ్రి గారి పాదపద్మాలకి నమస్కారం చేయండి. ఎందుకంటే తులారాశి వారికి తండ్రి మీద ఉండేటువంటి మమకారం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చక్కనైనటువంటి సుఖ సంపదలు, చదువు, విద్య, జ్ఞానం అన్నీ రావడం కోసం గురుదేవతా స్తోత్ర పారాయణ చేస్తూ సాయిబాబా వారి గుడికి వెళ్ళండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ అష్టమ గురుదోషం పనులన్నీ వాయిదా వేస్తుంది. మానసికంగా, శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఇదివరకు చిటికలో అయిపోయే ప్రతి పని ఒక్క మాటతోనే వినేటువంటి 10 మంది కూడా మీరు ఎంత చెబుతున్నా కూడా అవతల వాళ్ళ చెవులకి, మనసుకి మీ మాట వినపడకపోవడం, మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అనే స్థితి వృశ్చిక రాశి వారికి ఉంది. సప్తమంలో ఉన్న శుక్రుడి వల్ల దంపతుల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది. కాకపోతే ఆ యొక్క మిగిలిన వర్గం వాళ్ళందరూ కూడా, దంపతులు కాకుండా మిగిలిన వర్గం వాళ్ళు, కుటుంబంలో తల్లి, మేనత్త, అలాగే తండ్రి, అలాగే మేనమామ, ఈ స్థానాలు ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పిల్లలు, ఇలాంటి స్థానాల్లో ఉన్నటువంటి బంధువర్గం ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారికి కొంచెం విరోధంగా ఉంటారు. ఎందుకంటే అర్ధాష్టమ రాహు, మరి 2 రోజుల్లో శని వక్రించి అర్ధాష్టమ స్థానం వైపు ఉన్న రాహువును చూస్తున్నటువంటి వేళ, ఇది అప్రమత్తంగా ఉండవలసిన రోజులు వృశ్చిక రాశి వారికి. కావున గురుదేవతల ఆలయానికి వెళ్ళి శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమిస్తే కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి చాలా చాలా సాధారణం కన్నా అధికమైనటువంటి రాజయోగ మార్గం, అంటే ఊహ కందని రాజయోగ మార్గం ధనుస్సు రాశి వారికి మాత్రమే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మూలా నక్షత్రంలో పుట్టిన 4 పాదాల వారికి విపరీతంగా కూడా ఉంది చెప్పాలంటే. ఎందుకండి, ఏమిటి అంత ప్రత్యేకత అంటే, కేతు జనన కాలంలో పుట్టిన మూలా నక్షత్ర జాతకులకి కేతువు యొక్క స్థితిని బట్టి, గోచార రీత్యా ఇప్పుడు నడుస్తున్న దశాంతర దశలను బట్టి ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ధనుస్సు రాశి వారిలో మూలా నక్షత్రం వారికి మాత్రం చాలా విపరీత రాజయోగం అని చెప్పచ్చు. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి మాత్రం చంద్రబలంతో దూసుకుపోతారని చెప్పచ్చు.
అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పౌర్ణమి నాడు ధనప్రాప్తి యోగంలో ఉంటారు. ధనప్రాప్తి యోగంలో ఉండడం వల్ల రుణాల సమస్య నుండి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది, ఆచరణీయాత్మకంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యత పెరుగుతుంది. రానున్న కాలంలో శని వక్రించినప్పుడు ధనుస్సు రాశి వారిని ఇటు సప్తమ గురుడు అటు శని అర్ధాష్టమ శని వక్రించిన స్థితి ఇంకా రాజకాల యోగాన్ని అందవేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గురుదేవతల ఆలయాన్ని గురుస్తోత్ర పారాయణం చేయడం వల్ల కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదాలు, శ్రవణం 1, 2, 3, 4 పదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న మకర రాశి జాతకులందరికీ కూడా చాలా విశేషించినటువంటి యోగవంతమైన కాలంగా ఉండేటువంటి సందర్భం అధికంగా ఉన్నది. ప్రతి పనిలోనే కూడా రాజమార్గయాన్ని మకర రాశి వారు ఎంచుకుంటారు. మరి ఎంచుకున్నప్పుడు ద్వాదశంలో చంద్రుడు ఉన్నాడు, విపరీతమైన ఖర్చు, మానసిక వ్యధ, మనోవ్యధ, ఆందోళన అన్నీ ఉంటాయి. అయినా సరే పట్టు విడవకుండా మకర రాశి వారు మీ యొక్క జీవన గమనంలో రాజమార్గంలోనే నడుస్తానని మీరు అన్ని రకాలుగా పట్టుదలగా ఉండే గురు పౌర్ణమి. అందువల్ల మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. తృతీయ విక్రమ స్థానంలో శని యొక్క సంచార స్థితి మకర రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. గురుదేవతా స్తోత్ర పారాయణ చేస్తూ శనగల్ని దక్షిణతో సహా పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వండి. బ్రాహ్మణ పండితులకి గురుదక్షిణ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పదాలు, శతభిషం 1, 2, 3, 4 పదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పదాల్లో ఉన్న కుంభరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి గురువు యొక్క బలం పెరుగుతోంది. ఖచ్చితంగా కుంభరాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు, శుభవార్త వినబోతున్నారు. ఖచ్చితమైనటువంటి మీ పిల్లల యొక్క వృద్ధిని మీ కుంభరాశి వారు చూడబోతున్నారు. ఇంతకన్నా ఆనందం ఏం కావాలి కుంభరాశి వారికి? ఎందుకంటే పిల్లల యొక్క వృద్ధి చూస్తున్నటువంటి వేళ, అలాగే మీ యొక్క జీవన గమనంలో వ్యక్తిగతంగా కుంభరాశి వారు అందరికీ కూడా లాభపడే వేళ మొదలైంది. అందువల్ల ఈ గురు పౌర్ణమి కుంభరాశి వారికి శ్రేయోదాయకమైన గురు పౌర్ణమి అని చెప్పచ్చు. జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు పెరుగుతాయి. మీకు పదవి అత్యున్నత శిఖరం కుంభరాశి వారికి ఉన్నది. అందువల్ల చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం గురు పౌర్ణమి వేళ గురుదేవతల ఆలయానికి వెళ్ళండి, ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి చంద్రుడు ఎప్పుడైతే ధనస్సు నుండి మకరం నుండి కుంభంకి వెళ్తున్నారో మీనరాశి వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక సందర్శనం, పుణ్యక్షేత్ర సందర్శనం అధికంగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అనుకోకుండా మీ జీవితంలో కొత్త వ్యక్తులు తారసపడడం, మీ ఉద్యోగంలో ఉన్నతికి మీరు ఇప్పటి నుండి ప్రయత్నం చేయడం ఇత్యాదివన్నీ కూడా ఈ గురువారం గురు పౌర్ణమి నాడు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క సంతాన విషయంలో చాలా మంచి శుభవార్త వింటారు ఈ యొక్క మీనరాశి వారు. అందువల్ల చక్కనైనటువంటి శుభమాలిక యోగం కోసం గురుదేవతా స్తోత్ర పారాయణ చేయండి. గురు పౌర్ణమి వేళ గురువు యొక్క ఆశీర్వచనం పొందండి. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువు యొక్క ఆలోచన, గురువు యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. నిరంతరం గురుదృష్టి భావన అధికంగా ఉండాలి. అంటే మనం చేయవలసిందల్లా కూడా ప్రతి గురువారం నాడు గురుదేవతల ఆలయానికి వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ గురువుగారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఒక 9 ప్రదక్షిణలు 11 ప్రదక్షిణలు అనుకుంటూ చక్కగా ఆ యొక్క గురువార నియమాన్ని పాటించి అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకి చక్కగా ఆ యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి గురుదక్షిణగా ఇచ్చి ఆ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుని గురుదేవతా స్తోత్ర పారాయణ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఏమండి, గురువు లేకపోతే మిగిలిన గ్రహాలన్నీ కూడా ఏం చేస్తాయి?
గురువు ఒక్క గ్రహం కనుక అనుగ్రహిస్తే మిగతా 8 గ్రహాలకి కూడా గురువుగారు సమాధానం చెప్పగలడు. అదే గురువు గ్రహం నీచ స్థానంలోనో లేకపోతే వ్యతిరేక స్థానంలోనో శత్రుస్థానంలోనో లేకపోతే స్తంభించడం అయిందనుకోండి, మిగిలిన గ్రహాలన్నీ కూడా కలిసిన గురువుకి సమాధానం చెప్పలేని స్థితి. ఇది నవగ్రహ భాష్యంలో చెప్పబడుతుంది. అందువల్ల మనకి ప్రతి గ్రహం ఒక్కొక్క విధానాన్ని మనకి అవలంబించినా కూడా ఆ జాతకుడి మీద జీవితం మీద గురువు యొక్క స్థానం అనేది ఖచ్చితంగా దృష్టి ఉండాలి. ఒకవేళ దృష్టి అనేది మనకి శుభాన్ని సంకేతాన్ని ఇవ్వాలి. లేకపోతే గురుదృష్టి కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం మనం గురువార నియమాన్ని పాటించాలి. ఆటంకాలు తొలగాలన్నా, విద్య రావాలన్నా, వివాహం జరగాలన్నా, వ్యవహారం శుభప్రదం అవ్వాలన్నా, వెళ్ళినటువంటి ప్రయాణం తిరిగి క్షేమంగా తిరిగి రావాలన్నా, ప్రతి పనిలోని శత్రుభావన లేకుండా జనాలందరితో మిత్రభావనగా ఉండాలన్నా, ఏ పని చేసినా మన మొహంలో కళా కాంతి రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఇవన్నీ కలిపితే గురుదేవోభవ. అందువల్ల ప్రతి ఒక్కరిలోనే కూడా గురువుని మనం చూస్తూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే జీవితానికి, మర్యాదపూర్వకంగా ఉండే జీవితానికి గురుగ్రహం చాలా అనుగ్రహిస్తుంది, గురుదేవతలు అనుగ్రహిస్తారు. అందువే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సంస్కారవంతమైనటువంటి జీవితం పొందడం కోసం గురు పౌర్ణమి నాడు మనందరికీ ప్రథమ గురువైన ఆ వేదవ్యాస భగవానుణ్ణి, ఇన్ని పురాణాలు రచించి మన జీవితాన్ని సార్థకత్వం చేసిన వేదవ్యాస భగవానుణ్ణి నమస్కరించుకుంటూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ మీ జీవితంలో మళ్ళీ శుభం జరగాలని మళ్ళీ కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.